ఆదివారం శ్రీ వరలక్ష్మి నరసింహస్వామిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాదాయ శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ముఖ్యమంత్రితో మాట్లాడి భర్తీ చేస్తామని అన్నారు. మేము దేవాదాయ శాఖ నుంచి దాదాపు వైదిక వేద విద్యని అభ్యసించినటువంటి వాళ్ళతో ఈ యొక్క ఖాళీలని భర్తీ చేయడానికి దాదాపు 250 పైపడిన పోస్టుల్ని మేము భర్తీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఆలయాలకు సంబంధించినటువంటి అనేక పరిచారికలు కానీ ఉద్యోగస్తులు కానీ ఖాళీలు ఉన్నాయి, వాటిని కూడా మనం భర్తీ చేద్దామనేటువంటి ఆలోచన ఉంది. త్వరలోనే ముఖ్యమంత్రి గారి సమావేశంలో దీనికి ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించడం కూడా. అలాగే మేము ఏం ఆలోచన చేశాం, ఏం మాట్లాడామనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు బహిర్గతంగా మీకు చెప్పలేకపోవడానికి కారణం కూడా ఉన్నటువంటి అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం నా బాధ్యత. అలాగే న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్ళి మేము సరైన పద్ధతిలో ఆలయాల పరిరక్షణకి, ఆలయాల పాలకవర్గ పరిరక్షణకు, ఆగమశాస్త్ర పరిరక్షణకు మేము కృషి చేస్తున్నామని న్యాయస్థానాలకు కూడా తెలియజేసి ఈ సమస్యని న్యాయస్థానాల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆదేశాలు పొందడానికి పూర్తి వివరాలు నేను మీకు ఇవ్వడం లేదు, కానీ అంతా సజావుగా ఉంది. దీన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగానే అందరం కలిసి పరిష్కరించడానికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కనుగొనడం జరిగింది. త్వరలోనే వెల్లడించడం కూడా జరుగుతుంది. మేము ఏం ఆలోచన చేశాం, ఏం మాట్లాడామనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు బహిర్గతంగా మీకు చెప్పలేకపోవడానికి కారణం కూడా ఉన్నటువంటి అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం నా బాధ్యత. అలాగే న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్ళి మేము సరైన పద్ధతిలో ఆలయాల పరిరక్షణకి, ఆలయాల పాలకవర్గ పరిరక్షణకు, ఆగమశాస్త్ర పరిరక్షణకు మేము కృషి చేస్తున్నామని న్యాయస్థానాలకు కూడా తెలియజేసి ఈ సమస్యని న్యాయస్థానాల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆదేశాలు పొందడానికి పూర్తి వివరాలు నేను మీకు ఇవ్వడం లేదు, కానీ అంతా సజావుగా ఉంది. దీన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగానే అందరం కలిసి పరిష్కరించడానికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కనుగొనడం జరిగింది. త్వరలోనే వెల్లడించడం కూడా జరుగుతుంది.